ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరుల శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఆయుష్కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి మనమందరం కూడాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాము. మరి మనకు ఈ రీతిగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులు అశోక్ గారికి, వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి అవకాశాన్ని కల్పించినటువంటి బ్రదరు ఇమ్మాన్యుల్ గారికి చేయవలసిన అందరి తరఫున ప్రత్యేకమైన వందనములు వారికి తెలియజేస్తూ, వారి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఆయా ప్రాంతాలకు మీ యొక్క పనులను మొదలుకొని ఈ స్థలానికి చేరవచ్చానంటే నాతోటి దేవుని యొక్క దాసులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాం. మంచిది. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి పాఠము పేరు ప్రభురాత్రి భోజనము. ప్రభురాత్రి భోజనము, దానికి మరొక పేరు ప్రభు బల్ల. ఈ రెండు పదాలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. ప్రభురాత్రి భోజనము అనే పేరు ఎందుకు వచ్చినదండి? ప్రభురాత్రి భోజనము అనే పేరు, రాత్రి భోజనము అనేటువంటి పేరు ఎందుకు వచ్చి ఉంటది? రాత్రిపూట దానిని స్థాపించారు లేదా ప్రారంభించారు కాబట్టి ప్రభురాత్రి భోజనము అనే పేరు వచ్చాను. ప్రభు బల్ల అని ఎందుకు వచ్చి ఉంటది? ప్రభు బల్ల అని కూడా అంటూ ఉంటాం కదా, ఆ పదం ఎందుకు వచ్చి ఉంటది? ప్రభువారు భోజనం చేసేవంటే బల్లది, ఆ బల్ల మీద ఉంది కాబట్టి ప్రభు బల్ల అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. ప్రభు పాత్రలో నుండి దైవ పాత్రలో నుండి కూడా ప్రాగనేరరు. ప్రభు బల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. చాలండి. ప్రభువారు భుజించేటువంటి బల్ల, ఆ బల్ల మీద దీన్ని ప్రారంభించారు కనుక ప్రభు బల్ల అనేటువంటి పదాన్ని దానికి ఏర్పాటు చేయడము జరిగి ఉన్నది. అందుకని మనం అందరం కూడాను ప్రభు బల్ల అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజనం అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనము. మీరందరూ కూడి వస్తుండగా మీకు ప్రభురాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు. ప్రభురాత్రి భోజనం అనే పదాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. రాత్రి భోజనం అనే పదం ఎందుకు వచ్చి ఉంటది? ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు రాత్రిపూట దానిని స్థాపించారు కాబట్టి ఒక ప్రభురాత్రి భోజనంను వచ్చినటువంటి సంగతులు మనము అనేక సార్లు విని ఉంటాము. ఈ ప్రభురాత్రి భోజనం అటువంటిది మనిషి జీవితంలో వచ్చినటువంటి 3వ ఆహారము. ప్రభురాత్రి భోజనము అనేటువంటిది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆహారములలో 3వది. ఒకటి శరీరానికి సంబంధించినటువంటిది, రెండవ ఆహారము ఆత్మకు సంబంధించి, మూడవ ఆహారము నిత్య జీవమునకు. మొదటి ఆహారము శరీరములకు సంబంధించి, రెండవ ఆహారము ఆత్మకు సంబంధించి, మూడవ ఆహారము నిత్య జీవానికి సంబంధించి. భూమి మీద పుట్టినటువంటి మానవుడు బలమైనటువంటి అవయవాలు కలిగి ఎదుగుదల అగుటకు మొదటి ఆహారాన్ని ఇచ్చాడు.
దీనికి సంబంధించినటువంటి వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆది కాండము 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటాం. అలాగనని కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 14-15వ వచనాన్ని మనం చదువుకుంటుంటాం. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుంటుంటాం. ఆ వచనాల్లో మనం చదువుతున్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క ఆహార పదార్థాలు అనేవి కూడాను దేనికి సంబంధించినవి అంటే శరీరానికి సంబంధించినవి. మనకు తెలుసు ఆదికాండం 18వ అధ్యాయంలో ఎవరితో దేని గురించి మాట్లాడుతున్నారు? అబ్రహాము దేవదూతలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. కొంచెం ఆహారము పెట్టుదను, మీరు తిని మీ ప్రాణములను బలపరుచుకున్నది వెళ్ళవచ్చు. అబ్రహాము యొద్దకు వచ్చినటువంటి దేవదూతలతో అబ్రహాము మాట్లాడుతున్నాడు. అప్పుడు వారికి పెట్టినటువంటి భోజనం ఏమిటి? 3 మానికల మెత్తని పిండిని తెచ్చి ఒక దూడను వధించి రొట్టెలను మాంసమును పెట్టాడు. ఇది దేనికి అంటే మీ ప్రాణములను బలపరుచుకున్నట్టుకు అన్నాడు. శరీరానికి సంబంధించినటువంటి ఆహారము. కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాము. పశువులకు గడ్డియు నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషం పెట్టు ద్రాక్షరసమును వారి ముఖమునకు మెరుగునించు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నారు. భూమిలో నుండి మొలచినటువంటి మొక్కలు మనుషుని యొక్క ఆహారములకు ఉపయోగకరమైనవి అని సెలవించాడు. అపోస్తల కార్యాలు కూడా మనం చదువుకుంటున్నప్పుడు 14వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయించు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను తృప్తిపరచుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. చాలండి. తండ్రినటువంటి దేవుడు ఆకాశం నుండి అన్ని కురిపిస్తూ ఋతువులకు సంబంధించిన ఫలాలను మీకు ఇస్తూ ఉన్నాడు. వేసవికాలంలో పండినటువంటి ఫలాలు వేరుగా ఉంటాయి, వర్షాకాలంలో వచ్చినటువంటి ఫలాలు వేరుగా ఉంటాయి. ఇలాగ ఏ ఋతువులకు కావలసిన ఫలములు ఆ ఋతువులో అనుగ్రహిస్తూ మిమ్మల్ని ఉల్లాసముతో ఉంచుతున్నాడు. దేవుడు ఈ రీతిగా మొదటి ఆహారమును ఇచ్చిన్నాడు. అది దేనికి ప్రయోజనకరమైన అంటే శరీరానికి సంబంధించినది. ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకుంటూ ఉంటాము. బాదమ పండ్లు, దానిమ్మ పండ్లు, ఇలాగ పిస్తా పప్పులు, బాదమ పప్పులు, జీడిపప్పులు ఇవన్నీ కూడా శ్రేష్టమైన ఆహారం దొరికేటువంటి ప్రదేశము కనాను ప్రదేశము అనే సంగతి తెలియజేశాడు. ఈలాగు దేవుడు మొదటిగా ఇచ్చినటువంటి ఆహారము శరీరానికి సంబంధించినది. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి ఆహారము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనము. అలాగే మనం చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము
16వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. ఇలా ఉన్న అనేక చోట్ల ఇంకా అనేక వచనాలతో మనం చూస్తున్నప్పుడు వాక్యం గురించి మాట్లాడుతూ ఉంటాడండి. వాక్యము అనేటువంటిది ఆత్మీయ ఆహారము. ద్వితీయోపదేశకాండంలో మాట్లాడుతూ ఆహారము వలననే కాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అన్నాడండి. ఏం బ్రతుకుతుంది? మనం అక్కడ ఆలోచన చేసినప్పుడు శరీరం గురించి మాత్రమే కాదు, ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇదే వచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉపయోగించారు. సాతానుడు వచ్చి యేసు ప్రభువును శోధిస్తూ ఉన్నప్పుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మానవుడు జీవించు అని మాట్లాడు. ఇర్మీయా గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అన్నాడండి. ఏం భుజించారండి? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని భుజించి తిని అన్నాడు. అనగా దేవుని యొక్క వాక్యము ఆహారమై ఉన్నది అనేటువంటి సంగతిని మనం గ్రహిస్తున్నాం. అలాగున యెహెజ్కేలు గ్రంథం చదువుకుంటున్నప్పుడు నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకునుము, దానితో నీ కడుపు నింపుకొనుము అన్నాడండి. ఏమంటున్నాడు? ఈ గ్రంథము నీకు ఇచ్చుచున్నాను, దాన్ని నువ్వు భుజించేసాయి, దానితో నీ కడుపు నింపుకో అన్నాడు. యేసు ప్రభువు మాట్లాడుతూ ఏమంటాడంటే, విశ్వసించు వాని కడుపుల నుండి జీవ జల నదులు పారును అన్నాడండి. అంటే ఒకని యొక్క హృదయంలో చెడు సంగతులు నింపబడితే నోటి నుండి చెడు సంగతులే బయటకు వస్తాయి. ఒకని హృదయంలో దేవుని వాక్యము నింపబడితే వాని నోటి నుండి దేవుని వాక్యమే బయలుదేరుతుంది. అందుకని యేసు ప్రభువు మాట్లాడుతూ యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో నా యందు విశ్వసించువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపుల నుండి జీవ జల నదులు పారును అని దగ్గరగా చెప్పాను. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి ఈ గ్రంథాన్ని బాగా చదివితే ఈ గ్రంథంలో ఉన్న సంగతితో తన కడుపులు నింపుకుంటే, అనగా హృదయంలో దాచుకుంటే, తన నోటి నుండి వచ్చేటువంటి సంగతులు ఏంటి? దేవుని మాటలు. అందుకని ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడంటే, నరపుత్రుడా, ఈ గ్రంథంలో నువ్వు తీసుకుని దాన్ని భుజించేసాయి అన్నాడు. ఈ గ్రంథంలో ఉన్న సంగతులు ఎలాంటివి అంటే, అవి ఇహమందు పరమందు కూడాను శక్తినిచ్చటం. ఈ గ్రంథంలో ఉన్న సంగతులు ఎలాంటివి అంటే, శరీరం మాత్రమే కాదు కానీ ఆత్మను బలపరచగలిగినటువంటివి అని చెప్పారండి. ఆత్మను బలపరుస్తాయండి, శరీరాన్ని కాదు. మొదట తీసుకున్నటువంటి ఆహారము దేని బలపరిచింది? శరీరాన్ని బలపరిచేటువంటిది. దేవునికి వాక్యము ఆత్మ బలపరిచేటువంటిది. ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము చదవండి. చాలండి. దేవుని వాక్యము దేనికి ఖడ్గం అండి? ఆత్మకు ఖడ్గం. ఒక యుద్ధము చేసే వ్యక్తి చేతిలో కత్తి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటాడో, గ్రంథంలో ఉన్న సంగతి తన యొక్క హృదయంలో నింపబడితే అతడు అంత ధైర్యముగా ఉంటాడు.
అపవాదిని గ్రహించగలుగుతాడు, అపవాది యొక్క తంత్రాలను గ్రహించగలుగుతాడు, అపవాది యొక్క బలాన్ని గ్రహించగలుగుతాడు, అపవాదిని ఎదిరించగలుగుతాడు. ఏమున్నప్పుడు అండి? ఈ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు హృదయములో నింపబడినప్పుడు. అలాగున యేసుప్రభువు అపవాది శోధిస్తున్నటువంటి ఆ శోధన సమయంలో వాస్తవానికి ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు. ఎందుకు? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు ఆయన. గట్టిగా ఉపవాసం ఉన్న ఆ సమయంలో శరీరము బలహీనమైపోతూ ఉంటే, ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యము తన యొక్క హృదయం నిండా నింపుకుని ఉన్నాడు కనుక అపవాది శోధిస్తున్న శోధలను గ్రహించగలిగాడు, ఓర్పుతో సమాధానం చెప్పగలిగాడు, అపవాదిని ఓడించగలిగాడు, దేవునికి మహిమ తేగలిగాడు. కారణం ఏమిటి అంటే తన వాక్యాన్ని తన యొక్క హృదయం నిండా నింపుకుని ఉన్నాడు, ఆత్మను బలపరుచుకుని ఉన్నాడు కనుక. దీనిని బట్టి వాక్యము అనేటువంటిది ఆత్మకు ఆహారమై ఉన్నది అనే సంగతి మనం గ్రహిస్తున్నాం. ఇకపోతే మూడవ ఆహారము దేనికి సంబంధించినది? నిత్య జీవముకు సంబంధించి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. మరొకసారి జాగ్రత్తగా గమనించండి. మొదటి ఆహారం తీసుకున్నారు, నియమం చొప్పున తీసుకున్నాం, మంచి బలవంతులుగా ఉన్నాం. ఓకే, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి నిత్య జీవం ఉందా? భౌతికంగా ఫిజికల్ గా చాలా బలవంతుగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి నిత్య జీవం ఉందా అంటే లేదు. ఒక వ్యక్తి భౌతికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ నియమం కలిగి ఉన్నాడు, రెండవది వాక్యము కూడా ప్రతిరోజు వింటా ఉన్నాడు, అలాగే చనిపోయాడు. ప్రభు వల్ల తీసుకోవట్లేదు, అలాగే చనిపోయాడు. ఆ వ్యక్తికి నిత్య జీవం ఉందా? లేదండి. ఆ వ్యక్తికి నిత్య జీవం అనేది లేదు. భౌతికమైన ఆహారం నీకు ఉన్నా లేకున్నా వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రభు వల్ల తీసుకున్న వ్యక్తికి నిత్య జీవం. యేసు ప్రభువు చెబుతున్న సంగతులు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. కాబట్టి ప్రభురాత్రి భోజనం అనేటువంటిది నిత్య జీవానికి సంబంధించినటువంటిది. ఇది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆహారములలో మూడవది. భౌతికమైన ఆహారం తీసుకున్న వారు అవయవాల ఎదుగుదల కలిగి ఉంటారు, ఆలోచన పరంగా ఉంటారు. అవయవాల ఎదుగుదల కలిగినటువంటి వ్యక్తి వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవిస్తూ బాప్తిస్మం పొందుకొని ప్రభు వల్ల తీసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోయినా ఇది తీసుకుంటే ప్రయోజనం లేదండి. వాక్యాన్ని వినకుండా ఏం తెలుసుకోకుండా బాప్తిస్మం పొందుకొని ప్రభురాత్రి భోజనం తీసుకుంటే నిత్య జీవం ఉందా? లేదు. కాబట్టి వాక్యాన్ని వినాలంటే మొదటి ఆహారం అవసరం. వాక్యాన్ని వినాలి అంటే మొదటి ఆహారము అవసరమే. ఈ ఆహారం తీసుకున్నప్పుడు శరీరం బలంగా ఉంటుంది. బలమైన శరీరముతో వాక్యమైన ఆహారాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి. వాక్యాన్ని గ్రహించిన తర్వాత ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి సిద్ధపడాలి. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన ఆహారమే అయినప్పటికీ ఇది మూడవదిగా నిర్ణయించబడింది.
మనిషి జీవితానికి ప్రాముఖ్యమైనది ప్రభురాత్రి భోజనమే. కానీ అది మొదటిదా, రెండవదా, మూడవదా? మూడవది. ఈ ప్రభురాత్రి భోజనాన్ని ఎప్పుడు స్థాపించారు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఓకే. పులియని రొట్టెల పండుగలో వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగింది. అందుకు ఆయన, మీరు పట్టణం అందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యుల నీ ఇంట పస్కాను ఆచరించగలని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుతారు. చాలండి. ఎప్పుడు స్థాపించారు అంటే పులియని రొట్టెల పండుగ దినములో మొదటి రోజున. ఏ రోజండి? ఎప్పుడు? పులియని రొట్టెల పండుగ దినములో. పులియని రొట్టెల పండుగకు మరొక పేరేంటి చెప్పండి? పస్కా. పస్కా పండుగ. ఏ పండుగ? పస్కా పండుగ. పస్కా పండుగను ఎందుకు ఆచరించాలి? పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగ అనేటువంటి ప్రత్యేకమైన పండుగలు యూదులకు 3 ఉన్నాయి. ప్రతి పండుగకు కూడాను సందర్భం అనేది ఉంది. సందర్భం లేకుండా దేనిని కూడాను దేవుడు చెప్పలేదు. అలాగుననే ఈ పులియని రొట్టెల పండుగను కూడాను దేవుడు చేయమని చెప్పాడు. దానికి సందర్భం ఏంటో కూడాను తెలియజేశాడు. ఈ పులియని రొట్టెల పండుగకు పస్కా పండుగ మరొక పేరు కూడా ఉంది. ఈ పస్కాను ఎందుకు ప్రారంభించారు? మనం చాలా సార్లు వినుంటాం. కొన్ని చోట్ల పస్కా పండుగ అని హెడ్లైన్ పెట్టేసి మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పెంతెకొస్తు పండగ అని హెడ్లైన్ పెట్టి మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పర్ణశాలల పండగ అని హెడ్లైన్ పెట్టి మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా. అంటే దీని గురించి సమాచారము మనకు పూర్తిగా తెలిసే ఉంటది. తెలియకుండా ఎవరు ఏది చేయరు కదా. మనం వాటిని వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వాటిలో పాల్గొంటూ ఉన్నాం. కాబట్టి దాని గురించి వివరాలు మనకు తెలిసి ఉన్నాయి. మీరు ఒకసారి నిర్గమకాండం 12వ అధ్యాయం చదువుకుంటున్నప్పుడు పస్కా పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటిది మనకు అక్కడ అర్థమవుతూ ఉంటది. ఏమిటి అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు రాజును అడుగుతున్నారు, అయ్యా మేము మా దేవుని సేవించుకుని వస్తాము, మాకు 2-3 రోజులు సెలవు ఇవ్వండి. రాజుగారు ఒప్పుకోవటం లేదు. అప్పుడు దేవుడు మోషే గారి ద్వారా అక్కడ అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఎన్ని అద్భుతాలు చేసినప్పటికి కూడాను అప్పటికప్పుడే రాజు యొక్క మనస్సు మారుతుంది, మరలా వెంటనే కఠినమవుతుంది. రాజుగారి మనస్సు మారుతుంది, మరలా వెంటనే కఠినమవుతుంది. ఈ కఠినత్వములో ఇశ్రాయేలీయులను దేవుని సేవించడానికి వెళ్ళటానికి అవకాశం ఇవ్వటలేదు. అలాంటి దినాలలో దేవుడు చివరిగా చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏమిటి అని మనం చూసినప్పుడు, ఈ రాత్రి నాశన పాత్రుడు ఈ దేశంలోనికి రాబోతున్నాడు. ఈ యొక్క ఐగుప్తు దేశంలో తొలిగా పుట్టిన సంతతిని అంతటిని కూడాను నాశనం చేయబోతున్నాడు. అయితే మీరు నా ప్రజలు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. మీరు నా ప్రజలు, మీలో ఎవరు కూడా నాశనం కాకుండా ఉండే నిమిత్తము ఈ రోజున ఒక పశువును వధించి దాని రక్తమును మీ ద్వారబంధముల మీద రాయండి. ఆ ఇంటిలో ఉన్న వారెవ్వరు కూడా నాశనం కారు. ఆ గుమ్మము దాటి బయటికి వచ్చిన వాడు నాశనం అయిపోతాడు అని ఒక పశువును వధించి పశువు రక్తాన్ని గుమ్మాలకు రాయమని చెప్పినటువంటి ఆ సందర్భమే పస్కా పశువు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని జరిగించేటువంటిదే పస్కా
పండుగ. ఇది మీరు ఐగుప్తు దేశమును విడిచి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మీ తరములన్నీ దీనిని ఆచరించవలెను అని చెప్పేశాడు. తరములన్నీ పస్కాను ఆచరించవలను. ఇది యెహోవాకు పండుగ. ఎవరికి? యెహోవాకు పండుగ. 12 అధ్యాయం అంతా చదివేసేయండి, మీరు క్లియర్గా అర్థాలు దొరుకుతుంటాయి. షార్ట్ కట్ లో అక్కడక్కడికి వచ్చినా మనకు జ్ఞాపకం చేస్తుంది. నిర్గమాకాండం 12 అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదవండి. నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేనిలో మిగిలిపోకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన ఈ నడుము పట్టుకొని, ఈ చెప్పులు తొడుక్కొని, ఈ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. చలండి. అలాగే 22వ వచనం కూడా చదవండి. మరియు ఇస్లోపు కొంచెం తీసుకుని కళ్ళ దాని నుంచి ద్వారకముకు పైకమ్మినికి 2 నిలువు కమ్ములతో కళ్ళలోని రక్తము తాకుకోవలేము. తరువాత తిన్న ఎడను ఉదయం వరకు దాని ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పైకమ్మ మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును. చాలండి. దాన్ని ఎలాగ చేయాలో, ఎందుకు చేయాలో ఆ 10వ వచనంలోను 22వ వచనంలోను మనం చూసాం. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయాలి? 17వ వచనం 18వ వచనం చదవండి. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలెను. ఈ దినమందే నేను ఈ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. చాలండి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయాలండి? మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం నుండి 21వ తారీఖు సాయంకాలం వరకు దీన్ని చేయాలి. మీకు అర్థమై ఉంటుంది. 1వ నెల 14వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు రన్ చేయాలి. ఇలా ప్రతి సంవత్సరము చేయాలి. దేనికి చేయాలి? దేవుడు మమ్మలను ఐగుప్తి బానిసత్వం నుండి విడుదల చేయించిన రోజు ఇదే. దేవుడు మమ్మలను ఐగుప్తి బానిసత్వం నుండి విడుదల చేయించినటువంటి రోజు ఇదే. ఈ రాత్రే పస్కా పండుగను సాయంత్రం నుండి ప్రారంభిస్తారు. ఉదయం ప్రారంభించి సాయంత్రం నుండి ప్రారంభిస్తారు. అందుకని యేసుక్రీస్తు వారు కూడాను మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుకుంటున్నప్పుడు ఆ పులియని రొట్టెల పండుగ దినంలో మొదటి రోజున రాత్రిపూట వారికి ఇచ్చాడు. పస్కా పండుగను ఎప్పటి నుండి ప్రారంభిస్తారు? సాయంకాలం ఉదయమా? సాయంకాలం నుండి ప్రారంభిస్తారు. అందుకని యేసుక్రీస్తు వారు కూడాను మనుషులకు అప్పగించబడేటువంటి ఆ మొదటి రాత్రి పస్కాను భుజించడానికి కూడుకుని మరుసటి రోజున ఇక శిష్యులకు దూరం అవుతున్నాడు కనుక ఇదే చివరి రాత్రి అని చెప్పేసి, ఇదిగో ఇది నా శరీరము మీరు తినండి, ఇదిగో ఇది నా రక్తము మీరు త్రాగండి అని ఆ రాత్రి పూట ఇచ్చాడు కనుక ప్రభు రాత్రి భోజనము. శిష్యులందరూ కలిసి బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఇచ్చాడు కనుక ప్రభు బల్ల అనేటువంటి ఆ పదాలు ఉపయోగించడమైనది. కాబట్టి ప్రభు రాత్రి భోజనాన్ని ఎప్పుడు స్థాపించారు చెప్పండి? పులియని రొట్టెల పండుగ దినములో మొదటి రోజున ప్రారంభించాడు. అది ఏ వారమో కూడా చెప్పవచ్చు. ఏ వారం చెప్పండి? నేను చెప్తానండి. ఏ వారం అంటే 3వ రోజున ఆదివారమున తెల్లవారుచుండగా యేసుప్రభువారు తిరిగి లేచారు. 3వ రోజు ఆదివారం. ఎప్పటి నుండి 3వ రోజు?
చనిపోయిన దగ్గర నుండి. ఆదివారము వెనక్కి వెళ్తున్నాం, శనివారము వెనక్కి వెళ్తున్నాం, శుక్రవారం. అందుకని మన వాళ్ళు గుడ్ ఫ్రైడే, చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడే అంటారు, తిరిగి లేచిన రోజు ఈస్టర్. కాబట్టి దీనిని ఎప్పుడు ప్రారంభించాడు అని మనం చూసినప్పుడు పులిన రొట్టెల పండుగలో మొదటి రోజున రాత్రిపూట స్థాపించాడు, శుక్రవారం రోజున స్థాపించాడు. స్థాపకుడు ఎవరండి? యేసుక్రీస్తు వారే. స్థాపించిన రోజు, స్థాపించినటువంటి వ్యక్తి మనకు ఈ వచనాల్లోనే వచ్చేస్తుంది. 17 నుండి 29 వరకు అండి. ఎప్పుడు ప్రారంభించారు లేదా ఎప్పుడు ఆచరించారు? ఎప్పుడు ఆచరించారండి? స్థాపించడమేమో శుక్రవారం, ఆచరించడం ఎప్పుడు? అమల్లోకి ఎప్పుడు వచ్చింది? మనం స్వాతంత్ర దినోత్సవం గురించి జనవరి 26 జరుపుతాము, ఆగస్టు 15 జరుపుతాం. అంటే అమల్లోకి వచ్చినటువంటి ఒకటి, విడుదల కలిగింది ఒకటి. అలాగే శుక్రవారం రోజున మొదటి నెలలో ఇది స్థాపించడం జరిగింది. దీన్ని ఆచరించడం ఎప్పుడు? పెంతెకొస్తు పండుగ రోజున. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1 నుండి ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పెంతెకొస్తు పండుగ రోజున ఆకాశం కింద ఉన్నటువంటి యూదులందరూ యెరూషలేము వచ్చేసారండి. ఎక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చారు? పండుగను ఆచరించడానికి ఏ ప్రాంతంలో వారైనా యెరూషలేమే వెళ్ళాలి. ఏ ప్రాంతంలో వారు ఆ ప్రాంతంలో జరుపుకోవడానికి అవకాశము లేదు, దేవుడు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఆకాశం కింద ఉన్నటువంటి భక్తి గల యూదులందరూ కూడాను యెరూషలేము వచ్చారు పెంతెకొస్తు పండుగ జరపడానికి. ఆ రోజున పరిశుద్ధాత్మను శిష్యుల మీద దిగటం అనేటువంటిది చూసాము. ఆ రోజున శిష్యులు మాట్లాడుతున్నటువంటి భాష ఒకటే అయినప్పటికీ వారి వారి భాషలో అర్థం అవుతున్నది. అప్పుడు వారందరూ కూడాను, అక్కడ ఉన్న ప్రజలు అనుకున్నారు, వీరు కొత్త మద్యము సేవించి ఉంటారు, వీరు పిచ్చి భాషలతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నప్పుడు పేతురు గారు ఆ వార్త విని అంటున్నాడు, మేము ప్రొద్దుముడిచి జామైనా కాలేదు, మద్యం సేవించలేదు. పొద్దున్నే ఎవడమ్ముతాడు ముందు? ఎంత పొద్దున్నే అంటే అప్పుడు 9 కూడా కాలేదట. ఉదయము 9 కూడా కాలేదు. 9 కూడా కాకముందే ముందెవడు అమ్మాడు, ఇంతలో మేము ఎప్పుడు తాగాము, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? అలా కాదు, ఇది ఏవేలు ప్రవచనము యొక్క నెరవేర్పు అన్నాడండి. అపోస్తలుల గారు 2వ అధ్యాయం 16-17 వచ్చిన చదువుకున్నప్పుడు ఇది ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం యొక్క నెరవేర్పు ఇది. అప్పుడు చెప్పాడు, మీ కుమారులు కళ్ళగంటారు, ప్రవచించెదరు అనేటువంటి వచనాలు ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో ఏ సంగతులు చెప్పబడేవో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగింది అంతే. కాబట్టి ఎలాగో మాట్లాడటం జరిగింది అని చెప్పేసి అక్కడున్న ప్రజలకు, అంటే ఆ సొంత ప్రదేశంలో ఉన్న ప్రజలకు సమాధానం ఇచ్చేసాడు పేతురు గారు. ఈ 2 వచనాలు వాళ్ళకి సంబంధించింది. తర్వాత అక్కడున్న ప్రజలకు చెప్పినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి వచ్చిన వారికి చెప్పిన సమాధానం ఏంటంటే 22వ వచనం నుండి 24వ వచనం వరకు, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును, అది మీరు ఎరుగుదురు. అయితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించునుట అసాధ్యము కనుక మరణ వేదనను తొలగించి ఆ దేవుడు ఆయన మృతుల నుండి లేపెను అని చెప్పేశాడు. ఇలా చెప్పుకుంటూ దావీదు గారి ప్రవచనం కూడా చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇది ఎన్నటువంటి ప్రజలందరికీ చివరిగా ఒక మాట చెప్పాడు 36వ వచనం, మీరు సిలువ వేసినటువంటి యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును.
రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాడండి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అయ్యో మనం తెలియక ఈయన సిలువ వేసాము, పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి అని అడిగితే, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారని చెప్పినప్పుడు ఇంకా మరొక మాట చెప్పారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరైతేనే రక్షణ అని చెప్పారు. మీరు బాప్తిసం పొందడం మాత్రమే కాదు, మూర్ఖులైన ఈ తరానికి వేరైతేనే రక్షణ అని ప్రకటించినప్పుడు ఆ రోజు ఇంచుమించు 3,000 మంది బాప్తిసము పొందారు. ఆ 3,000 మంది చేసిన పని ఏమిటి? 42వ వచనం, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండేది. రొట్టె విరచడము ఎప్పుడు ఆచరించారు? పెంతెకొస్తు పండగ రోజున. పెంతెకొస్తు పండగ ఏ రోజు చెప్పండి? పెంతెకొస్తు పండగ ఏ రోజు అండి? ఆదివారము. 7 శనివారాలు లెక్క పెడతారు. మరుసటి రోజున పెంతెకొస్తు పండగ చేస్తారు. అంటే 7 ఏళ్ళు 49 ప్లస్ 1 50వ రోజున చేస్తారు. అర్థమవుతుందండి? పెంతెకొస్తు పండగ రోజున, లేదా వారము చెప్పాలంటే ఆదివారమున. అందుకని క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరూ ఆదివారంలో సంఘంగా తప్పకుండా కూడుకుంటారు. ఇశ్రాయేలు ఎప్పుడు కూడుకునేవారు? విశ్రాంతి దినం కూడుకునేవారు. విశ్రాంతి దినం అనుకో అది ఏ వారము? శనివారం. విశ్రాంతి దినము అంటే శనివారము, పునరుద్ధాన దినము అంటారు ఆదివారాన్ని. యేసుక్రీస్తు వారు సమాధి నుండి తిరిగి లేచినట్టు దినము పునరుద్ధాన. అది ఏ రోజు అంటే ఆదివారం. కాబట్టి ఇశ్రాయేలీయులేమో శనివారమున ఆరాధన చేసేవారు ప్రత్యేకముగా, క్రైస్తవులేమో ఆదివారంలో కూడుకునేవారు. అందుకని పౌలు గారు కొరింథీలో ఉన్న వారితో మాట్లాడుతూ మీరు సంఘముగా కూడినప్పుడు అంటాడు, ఆదివారంలో మీరందరూ కూడి వచ్చినప్పుడు అంటాడు. అనేక వచనాలు మనం చూస్తూ ఉంటాం ఆదివారానికి సంబంధించి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘమును నియమించిన ప్రకారం మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేస్తాను. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్తిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. చాలండి. ఎప్పుడు కూడుకున్నారండి వీళ్ళు? ప్రతి ఆదివారం కూడుకుంటున్నారు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడండి. ఎప్పుడండి రొట్టె విరవడానికి? ఏ రోజు కూడుకున్నారు వాళ్ళు? ఆదివారం కూడుకున్నారండి. ఎన్నో ఆదివారము ఏమండి? ఎన్నో ఆదివారం అండి. నెలకి 4 ఆదివారాలు వస్తాయి, అప్పుడప్పుడు 5 వస్తాయి. సంవత్సరం మొత్తంలో 2-3 సార్లు మాత్రమే నెలకు 5 వారాలు వస్తాయి. ప్రతి నెల 4 ఆదివారాలే వస్తుంది. ఇప్పుడు ఈ 4 ఆదివారాలలో ఎన్నో ఆదివారం కూడుకున్నారు? ఈ వచ్చిన ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం. కానుకలు ఎప్పుడు ఇవ్వాలండి? ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం వీళ్ళు ఇంటి యొద్ద ఉండి పోగు చేస్తున్నారా, లేకపోతే సంఘము కూడి పోగు చేస్తున్నారా? సంఘం కూడి పోగు చేస్తున్నారు. సంఘముగా కూడినప్పుడు వారు రొట్టె విరుచుతున్నారు అనే విషయాన్ని అపోస్తుల కార్యంలో మనం చదువుకున్నాం. మేము రొట్టె విరుచుటకు ఆదివారమున కూడినప్పుడు
అనగా ప్రభు వలను ఎప్పుడు ఆచరించడం ప్రారంభించారు అంటే ఆదివారం ప్రారంభించారు. ప్రతి ఆదివారం దాన్ని కొనసాగించాలి. ప్రతి ఆదివారం దాన్ని కొనసాగించాలి. అది తప్పనిసరి.